సో తర్వాత మన 9th క్లాస్ NCERT 2.4 ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్యాక్టరైజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. రైట్, ఇందాక డిస్కస్ చేస్తున్న క్వశ్చన్లో మనకి హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంది. సో దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టరైజేషన్ బై స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అనేది మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అప్లికబుల్. ఇక్కడ ఏంటంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్. సో దీనికి మెథడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఎనీవే విల్ గెట్ ద సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. రైట్, యా, ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 కదా. సో దీని p ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఇట్ బి p ఆఫ్ ఎక్స్. p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 కదా. సో ఇది మనకి దీనికి డిగ్రీ 3 కాబట్టి మనకి 3 రూట్స్ ఉంటాయి. కాబట్టి మనం 3 జీరోస్ కనుక్కోవాలి, 3 ఆన్సర్స్. అయితే ఒక ఆన్సర్ మాత్రం మనము త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే జస్ట్ ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుంటాం, చెక్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను p ఆఫ్ 1 చెక్ చేస్తా. p ఆఫ్ 1 అంటే x బోల్ 1 పెడతాం. 1 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2. 1 క్యూబ్ ఎంత మనకి 1, 2 ఇంటూ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ 1 ప్లస్ 2. సో 1 క్యూబ్ 1 మైనస్ 2 1s are 2 మైనస్ 1 ప్లస్ 2. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే 1 పెడితే 0 వచ్చిందంటే ఖచ్చితంగా 1 అనేది ఒక రూట్ అనమాట. ఖచ్చితంగా 1 అనేది ఒక 0 ఆర్ రూట్. అంటే 1 రూట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్. ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్. సింబల్ ఆపోజిట్ పెట్టుకోవాలి, అప్పుడే కదా మనకి ఈక్వల్ టు 0 అయినప్పుడు అవతల పోతే ప్లస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో దానికి సింబల్ ఆపోజిట్ పెట్టుకోవాలి. ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటామంటే త్రూ ఏ మెథడ్ కాల్డ్ సింథటిక్ డివిజన్. అంటే మనం లాంగ్ డివిజన్ చేసుకోవచ్చు, సింథటిక్ డివిజన్ చేసుకోవచ్చు, బట్ ఇది ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. త్రూ సింథటిక్ డివిజన్. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది నాకు 1 కదా. 1 పెడితే 0 అయిందంటే దేర్ఫోర్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్ కదా. సో అవన్నీ ఇక్కడ వేసుకుంటాను నేను. తర్వాత కొంచెం తిప్పిస్తాను. తర్వాత ఫస్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది -2, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది -1, కాన్స్టెంట్ ఏముంది 2. ఫస్ట్ ఆర్డర్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఎక్స్ క్యూబ్ ఉందా, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఒకవేళ ఏదైనా టర్మ్ మిస్ అవుతుందంటే నిన్న చెప్పినట్టు లాంగ్ డివిజన్లో మరి ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, సరిపోయింది. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాస్తాం, ఎక్స్ కోఎఫిషియంట్ రాస్తాం, కాన్స్టెంట్ రాస్తాం. తర్వాత ఇక్కడ 1 ఫ్యాక్టర్ కాబట్టి అవన్నీ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏం పెట్టుకోవాలంటే ఇక్కడ లోపల 0 పెట్టుకోవాలి. లోపల 0. సో లోపలేమో అడిషన్ చేస్తాం, బయట ఏమో మల్టిప్లై చేస్తాం. లోపలేమో అడిషన్, బయట ఏమో మల్టిప్లై. సో 1 ప్లస్ 0 1, 1 ఇంటూ 1 1, మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1, మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2, మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2, 2 మైనస్ 2 0. ఇది ఇంపార్టెంట్ కంక్లూజన్. అంటే ఇక్కడ 0 కంపల్సరీ రావాలి, వస్తేనే మనం చేసిన మెథడ్ కరెక్ట్ డివిజన్. ఇప్పుడు మనకి తగ్గిపోయినా చూడు, 4 నెంబర్స్ ఉండేవి కాస్త మనకి 3 నెంబర్స్ అయిపోయినాయి. అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏమవుతుంది నాకు ఎక్స్, ఇక్కడ ఏమవుతుంది నాకు కాన్స్టెంట్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సో సింథటిక్ డివిజన్ ఏంటంటే మనము ఫస్ట్ కోఎఫిషియెంట్స్ జాగ్రత్తగా రాసుకుంటాం. 1, -2, -1, 2. లోపల ఫస్ట్ నెంబర్ 0 పెట్టుకునేస్తాం. తర్వాత బయట ఏమో మనకి ఒక ఏ ఫ్యాక్టర్ అయితే వస్తుందో అది ఇక్కడ వేసుకుంటాను. సో 1 ప్లస్ 0 1 కాబట్టి 1 1s are 1, -2 ప్లస్ 1 -1, మైనస్ 1 ఇంటూ 1 -1, మైనస్ 1 -1 -2. లోపలేమో అడిషన్, బయట ఏమో మల్టిప్లికేషన్. -2 ఇంటూ 1 -2, 2 - 2 0. సో
ఇప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ అయిపోయింది కదా. అగైన్ క్వాడ్రాటిక్ ఎలా చేయాలి మనకు తెలుసు కదా. చూడండి, ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టరైజ్ త్రూ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ అంటే -2, 1 ఇంటూ -2 -2. -2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 2s are 2, 2 1s are అంటే ఇంకేం లేదు కదా, అదే కదా వస్తుంది. ప్రోడక్ట్ మైనస్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ రావాలి. దేనికి మైనస్ రావాలి, ప్లస్ రావాలంటే సమ్ ఏముంది మైనస్, అంటే పెద్ద నెంబర్కి మైనస్, ఇది ప్లస్. చూడండి 1 - 2 -1, 1 ఇంటూ -2 -2 ఉండేది ఒకటే, ఇంకా అదే తప్పకుండా రావాల్సింది. సో 1x², ఇంకా దీన్ని తీసేసి ఇది రాసుకోండి, ప్లస్ 1x - 2x - 2. సో ఫస్ట్ 2 టర్మ్స్లో నేను 1x కామన్ తీస్తాను, అంటే ఇక్కడ x + 1 వస్తుంది, ఇక్కడ 2 కామన్ తీస్తాను, x + 1. సో x - 2 ఇంటూ x + 1 అంటే x = 2 ఒకటి, -2 వదిలిపోతే ఏమవుతుంది నాకు 2, +1 వదిలిపోతే ఏమవుతుంది నాకు -1. సో ఓవరాల్గా మనకి 1 1 2 1 -1 1 ఈ విధంగా చేస్తాం సింథటిక్ డివిజన్. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం.